ఒక వ్యక్తి, ఆయన పేరు షకీల్ షఫీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్పుకుంటున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీలో నేను దాదాపుగా 25 సంవత్సరాల నుండి యాక్టివ్ పాలిటిక్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఏ రోజు కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేసినట్ల మాకు దాఖలాలు లేవు. అప్పుడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేసినాడు. రహమతుల్లాకి, ఒక మైనార్టీ క్యాండిడేట్కి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే కుట్టు మిషన్ వెంట తిరిగినాడు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి లెటర్ ఉంది. తెలుగుదేశం పార్టీలో ఆయన చేరినట్లు లేదు, ఏడాగాని లేదు. ఆయన విలాసాల కోసము మన ముస్లిం సమాజాన్ని వాడుకుంటా అంటాడు. 24 గంటలు వైసీపీ కార్పొరేటర్లు కానీ, వైసీపీ మేయర్ కానీ, వైసీపీ వాళ్ళతోనే ఆయన ఎక్కువ కాలం గడుపుతూ అంటాడు. ఆయనకు పార్టీలతో సంబంధం లేదు. ఆయన మా పార్టీలో ఉన్నట్లు కానీ ఏడా కానీ దాఖలాలు లేదు. ఒక్క ప్రోగ్రాంలో కానీ ఆయన ఇన్వాల్వ్ అయినట్లు కానీ ఏడా కానీ లేవు. మన జిల్లా లీడర్లు ఆయనకు ఎందుకు అంత ప్రోత్సాహన చేస్తారో లేదు మాకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లు కానీ ఆయన ఇప్పుడే కానీ దాఖలాలు కానీ లేవు, ఆయన ప్రూఫ్లు కానీ లేవు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తిగా. ఇప్పుడు జిల్లాలో ఆయనకి తెలుగుదేశం పార్టీ లీడర్లు కొంచెం ప్రోత్సాహం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రోత్సాహం చేయడంలో మన తెలుగుదేశం పార్టీ దెబ్బతింటుంది. మన కార్యకర్తలు డిప్రెషన్లో పోతారు. పార్టీ పనిచేసిన వాళ్ళు ఏడ ఉంటారు, కానీ ఇట్లా షో చేసే వాళ్ళంతా ముందుకు వచ్చి ఎమ్మెల్యే పైన వాళ్ళపైన వీళ్ళపైన ఆపాదన చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. షకీల్ షఫీ, నీ రూట్ మార్చుకో. నీకు కోఆప్షన్ మెంబరు ఇచ్చినప్పుడు నువ్వు ఒక అధికారి మురళి అనే సిపిఓ అధికారికి దుర్భాషలాడినందుకు వాళ్ళంతా అధికారులంతా కలిపి కలెక్టర్ దగ్గరికి పోయి పెన్ డౌన్ చేస్తే నీకు అధిష్టానం పార్టీ నీకు ఆ రోజు కోఆప్షన్ మెంబర్గా తొలగించి నీకు పార్టీ నుండి సస్పెండ్ చేసి వేరే కదిరి ప్రాంతం ఆయనకి కోఆప్షన్ మెంబర్ ఇచ్చిన ఘనత నీది. నీ క్యారెక్టర్ సరిగ్లేదు. మొన్నటికి మొన్న డిఎండబ్ల్యూఓ అధికారి పైన నువ్వు కవాకులు పేరితే ఆయన డిప్రెషన్లో పోయినాడు. నీ జీవిత చరిత్ర అంతా ఒకరికి ద్రోహం చేసిందే. నువ్వు పార్టీకి మేలు చేసింది ఎప్పుడు లేదు. రహమతుల్లాకి ద్రోహం చేస్తేవి. మహాలక్ష్మికి ఉప ఎన్నికల్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేసినావు. ఇవన్నీ ప్రూఫులతో సహా మాకున్నాయి. ఈ రోజుకి స్టిల్ నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పుకుంటున్నావు. 25 సంవత్సరాల నుండి యాక్టివ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఏనాడు నువ్వు ఏ పాలిటిక్స్లో కానీ నువ్వు ఇన్వాల్వ్ అయినట్లు ఏడన్నా ప్రూఫ్లు ఉన్నాయా? ఒక ఊసిరి బిల్లికి ఎన్ని కలర్లు మారుతుందో అన్ని కలర్లు మారుతాడు షకీల్ షఫీ అనే వ్యక్తి. తన స్వలాభం కోసము, తన స్వార్థం కోసము ఎంతటికైనా చేరుతాడు. ఇప్పుడు ఎమ్మెల్యేతో అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ వస్తానే ఎమ్మెల్యే కాలు చుట్టూరా తిరిగి ఇప్పుడు పని అయిపోయింది. నువ్వు పర్మనెంట్ ముత్వల్లి కాలేదు, నువ్వు ఇంకా రిజిస్టర్డ్ ముత్వల్లి. నువ్వు నీ పైన 2 ఎంక్వైరీలు బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రూఫులతో సహా చెప్తాను. షీరిన్ మేడం రిపోర్ట్తో ఆధారంగా చెప్తాను. నేను 98 పేజీల రిపోర్ట్ ఉంది నా దగ్గర. ఇంకా నీ పైన 2 ఎంక్వైరీలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ ఎంక్వైరీలు మేము త్వరలోనే స్టార్ట్ చేపిస్తాము. నువ్వు ముత్వల్లిగిరి తీపిచ్చే వరకు మేము ఇడిచిపోయే ప్రసక్తి లేదు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం మన షకీల్ షఫీ గారు. ముత్తువల్లి అని చెప్పుకుంటే షకీల్ షఫీ గారు ఆల్ ఇండియాలోనే 4 మసీదులకి ముత్తువల్లి ఎవరూ లేరు, నేను ఒక్కడే ఆ రికార్డ్ అని చెప్పుకుంటే ముత్తువల్లి గారు. దయచేసి ఒక మాట చెప్తానా, మీరు తెలుగుదేశం పార్టీలో రాజీనామా చేసినారా లేదా? చేసిన తర్వాత మళ్ళీ మీరు పార్టీలో ఎప్పుడు వచ్చినారు? ఈరోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారిని ఏ విధంగా మీరు బురద జల్లుతున్నారు? జిల్లా అధ్యక్షునికి పోయి ఎమ్మెల్యే గారి పైన కంప్లైంట్ ఇస్తారు. మీకే అర్హత ఉంది? మీరు ఒక్బోర్డు ముత్తవల్లి అని చెప్పుకోండి. మీరు ఏమేమి మంచి కార్యక్రమాలు చేస్తారు ముస్లిమ్స్ కోసం, ముస్లిం సమాజం కోసం? ఒక్క చిన్న బీద పిల్లల మదరసా కానీ, బీద ఆడపిల్లల కోసం చదువు కోసం కానీ మీరు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో ఏమీ లేవు. మీరు ఊరికే నేను ముత్తవల్లి ముస్లిం సమాజానికి నేనే పెద్ద అని చెప్పుకునే బడాయి కూతలు తప్పిస్తే మీరు చేసింది ముస్లిం సమాజానికి ఏం లేదు. మీరు దగ్గుబాటి ప్రసాద్ అన్న ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? నువ్వు ఎంత ఖర్చు పెట్టావో చెప్పు, మా ముస్లిమ్స్ అందరూ కలిసి చందాలు వేసుకొని నీకు ఇస్తాము అని. ఎంత అహంకారం అది! ఎంత అహంకారమైన మాట!
ఎమ్మెల్యే గారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన భరించారు మీ మాటల్ని. ఇక్కడ అందరూ మీరు చెప్పే మాటలు ఎవరినో భరించే శక్తి ఎవరికి లేదు. దయచేసి ఇప్పటికైనా చెప్తానా, మనిషి మారండి, ముస్లిం సమాజం కోసం మాట్లాడండి. ఏదో మీ ఎంత ఎవరు ఉన్నారు ముస్లిం సమాజం అంటే 25 మంది ఉంటారు. మీరు జీతాలు ఇచ్చే వాళ్ళే తప్ప మీ అంటే ఎవరూ రారు. కాల్చింటే చూసుకోండి, మీరు ఒక 2 ఫోటోలు పెట్టుకుందాము, ఎవరెవరికి ముస్లిం సమాజం ఎన్నుకుందని మాట్లాడుకుందాం. అప్పుడు అనవసరమైన మాటలు వద్దు. మీరు చేసండి అవినీతి అక్రమాలు ప్రజలకి తెలుసు, నాకు ఇంకా చాలా తక్కువ తెలుసు, ప్రజలు చాలామందికి తెలుసు. దయచేసి ఇప్పుడైనా మారండి. అభివృద్ధినే పరమావధిగా భావించే అభివృద్ధి ప్రదాత దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఈసారి నుంచి మీరు ఎప్పుడైనా అనుకూలంగా మాట్లాడాలా తప్పిస్తే వ్యతిరేకంగా మాట్లాడితే బాగుండదు. ఇది మా హెచ్చరిక. ఈరోజు ప్రెస్ మీట్ ముందరకి వచ్చి మాట్లాడడం కారణం ఏమనగా యాజ్ ఎ ముస్లింగా నేను మాట్లాడతాను. టౌన్ ముత్తోలీగా చెప్పుకునే షకీల్ షఫీ గారు నా పిల్లప్పటి నుంచి చూస్తున్నాను. ఖబరస్థాన్లో ఈద్గా రంజాన్కి బక్రీద్కి నమాజ్ చదవడానికి పోతే సరి అయిన సౌకర్యాలు ఇంతవరకు లేవు. ఆ డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. కానీ టౌన్ ముత్తోలీ అంటే ఆ ఈద్గా డెవలప్మెంట్ చేయాలా, మసీదు డెవలప్మెంట్ చేయాలా. 15-20 ఏళ్ల క్రితం మా జామియా మసీద్లో ఒక ప్రోగ్రామ్ ఉండేది. ఎకనామికల్గా ఎవరైనా బ్యాక్వర్డ్ ఉండే ముస్లిమ్స్కి ఒక ఆర్థిక సహాయం చేసి నెల నెల వాళ్ళు వడ్డీ లేకోకుండా అమౌంట్ కట్టే విధానం ఉండే. ఆ విధానము వెళ్ళిపోయింది. ఈరోజు చూస్తే టౌన్ అంతటా చాలామంది క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఇన్స్టిట్యూట్లు, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు పెట్టారు. కానీ మైనారిటీకి వచ్చిన దౌర్భాగ్యం ఏమంటే వర్క్ బోర్డు వాళ్ళు ఎటువంటి పిల్లలు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి సహకారం ఏమీ లేదు. మా పిల్లలు వేరే ఇన్స్టిట్యూట్లకు పోవాలంటే చదువుకోవాలంటే మాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే సొసైటీలో బాగలేదు, ముస్లిమ్స్ పైన అందరూ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. కానీ వర్క్ బోర్డ్ పరంగా ఒక మసీద్లో 4 కంప్యూటర్లు పెట్టు, అది డెవలప్మెంట్ చేయాలి. కానీ రాజకీయ నాయకుల వెంటపడి ఏదేదో మాట్లాడుకుంటా ఏదో మసీద్ మన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చొరవ చూపించుకొని ఎంపీ నిధులతో ఖబరస్థాన్ దగ్గర కొత్త మసీద్ కట్టితే ఆ పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి సౌలభ్యంగా ఉండాలని చేస్తే ఆ క్రెడిట్ అంతా తీసుకొని పోయి ఒక బ్యానర్లో పెట్టి ఎవరో పక్క ప్రభుత్వంలో లేని లీడర్లు పేర్లు వేసుకొని వాళ్ళు చేశారు ఇది చేశారని చెప్తారు. అయ్యా దయచేసి ఇప్పటికైనా వర్క్ బోర్డ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి దానిలో ఏదన్నా మంచి స్కూల్సో కాలేజో ఇన్స్టిట్యూట్సో ఏదైనా కుట్టు మిషన్ ఆడపిల్లలకి ప్రోగ్రాంలో పెట్టి వాళ్ళని డెవలప్మెంట్ చేసుకోండియా. పొలిటికల్గా వచ్చి అవి చేశారు ఇవి చేశారు ఇవన్నీ మీకెందుకు? ముద్దువల్లిగా ఉందంటే ఏమైనా డెవలప్ చేయండి, లేకపోతే మీరు దిగండి. వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు ముస్లిమ్స్కి సాయం చేసే వాళ్ళకి, మైనార్టీ సాయం చేసే వాళ్ళకి. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మాకు నమాజ్ ఒక సంవత్సరంకి 2 పూటల నమాజ్ సుఖంగా సౌఖ్యంగా మనశ్శాంతిగా చదువుకునే మనశ్శాంతిగా నమాజ్ చదివే సౌలభ్యం కూడా లేదు. ఫస్ట్ అది డెవలప్మెంట్ చేసి సొసైటీకి డెవలప్మెంట్ చేసేకపోండి. ఈ విధంగా మేము మనవి చేసుకుంటున్నాం. షకీల్ షఫీ అనే వ్యక్తి మా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గురించి జిల్లా అధ్యక్షుడు నాగరాజన్నకి కంప్లైంట్ ఇచ్చినారు. ఏమయ్యా నువ్వు షకీల్ షఫీ, నువ్వు ఎట్లా వ్యక్తి తెల్లా, నువ్వు ప్రజలకు తెలుసు ఎట్లా వ్యక్తి అని. మా ఎమ్మెల్యే గురించి చెప్పేవా నువ్వు షకీల్ షఫీ? నువ్వు ఎంత డబ్బులు తింటున్నావు? మసీద్ లెక్కలు తెల్లా? యాపొద్దన్నా నువ్వు కమిటీ చేసినావా 40 ఏళ్ళ నుంచి? మొన్న చూస్తే గుంటగల్లో అట్లే చేస్తే జయరామన్న తరిమి కొట్టినాడు. తాడపత్రిలో అట్లే పోయింటే నువ్వు తాడపత్రిలో ప్రభాకర్ రెడ్డి అన్న తరిమి కొట్టినాడు. ఆదోనికి పోయింటే ఆదోని పార్థసారథి అన్న తరిమి కొట్టినాడు. మొన్న చూస్తే జంగల్పల్లి మసీదు నీకు సంబంధమేలే. జంగల్పల్లి మసీద్ 2 లక్షలు బావా దగ్గర నేను ముత్వల్లి ప్రెసిడెంట్ అని చెప్పి 2 లక్షలు పిక్కున్నావు. ఏమో న్యాయమైనా? నువ్వు చిల్లర పనులు చేస్తావు. మా ఎమ్మెల్యే కాదు చిల్లర పనులు చేసేది. పెలుగుండ బాబాయ్ స్వామి దర్గా ఉండిలోది 15 లక్షలు తెచ్చుకోలేదా నువ్వు? 15 లక్షలు. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, చూపిస్తాం త్వరలోనే. నీ కథ అంతా తెలుసు, నీ సినిమా అంతా నా దగ్గర ఉంది. ప్రజలు ముందర పెట్టాలా? సిగ్గు సహనం లేదు నీకు. ఎంతైనా కానీ మా ఎమ్మెల్యే గురించి చెప్తావు. మా ఎమ్మెల్యే ఎంత పని చేస్తున్నా తెలుసా నీకు? పొద్దున్నే లేసి నీ ఎంత నలుగురు రారు కదా నువ్వు చెప్పే ఎమ్మెల్యేకి చెప్పే అంత నువ్వే ప్రసాదం నీకు. నలుగురు రాను నీకు ఎంత ఉండేది? నలుగురు మనిషి. అది ఎవరు? నీ దగ్గర పని చేసేవాళ్ళు. వాళ్ళు తప్ప మళ్ళీ ఏం చేస్తా? కలెక్టర్ దగ్గర బిల్డప్ కోసం పోతావు. మసీదులో నమాజ్ చదువుకునే ఇమాములకి హజరతుకి ఎవరితోనా పొలిటికల్గా తీసుకొని పోతారా? ఖురాన్ ఉంటుంది,
నువ్వు మైనార్టీవినా? సిగ్గు శరం ఉందా నీకు షకీల్ షఫీ?